ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తూ ఉంటే, లోపల ఉన్న డైరెక్టర్ బయటకొస్తూ ఉంటాడా? లేకపోతే యాక్టర్ సాటిస్ఫై అవుతూ ఉంటారా? వాట్ ఎగ్జాక్ట్‌లీ అసలు ఏం జరుగుతూ ఉంటది సెట్‌లో? లేదు అంటే డైరెక్టర్ నేను చాలా ప్యాసివ్ ఉంటానండి సెట్ మీద. ఎందుకంటే నాకు నేను చేసిందే 3 సినిమాలు. ఆ 3 సినిమాల్లో కూడా నా టెక్నిక్ వేరేలాగా ఉంటది గానీ ఇట్ విల్ బీ ఫూలిష్ ఇఫ్ ఐ అండర్ ఎస్టిమేట్ ది అదర్ పర్సన్స్ టెక్నిక్. ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావిపూడి అన్న హి ఈస్ బేసిక్‌లీ హిట్ ఎ 6 అగైన్. అండ్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఫీట్ ఎట్ ఆల్. బట్ 2 స్టైల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే ఆయన హ్యూమర్ వేరు, నేను చేసే హ్యూమర్ వేరు. ఇప్పుడు నందు చేసే డైరెక్షన్ కేపబిలిటీ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, యూ కాంట్ సే దట్ వన్ థింగ్ ఈస్ రైట్ అండ్ వన్ థింగ్ ఈస్ రాంగ్. ఇది ఆర్ట్ గదా! సో, దాని కంపారిజన్స్ జేయలేము. ఇప్పుడు బిల్డింగ్ కట్టినామంటే స్ట్రక్చరల్‌గా ఏం ఫాల్ట్ ఉందో చెప్పొచ్చు. వీడు సరిగ్గా కట్టినాడు, వీడు సరిగ్గా కట్టలేదని. బట్ ఐ థింక్ యాస్ ఎ డైరెక్టర్ ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. సో, ఇనీషియల్లీ నేను సజీవ్ డెబ్యూటాంట్ అన్నప్పుడు గూడా, మాట్లాడినప్పుడు గూడా ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ ద విజన్. ఎంత క్లియర్‌గా ఉంటది ఏంది అని చెప్పి. ఆ తర్వాత షెడ్యూల్స్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్‌లో మీరు మాత్రం సినిమాలో ఫస్ట్ ట్విస్ట్‌లు, యూ టర్న్‌లు, కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చాక హ్యాపీ ఎండింగ్ ఉంటుందిగా అలానే ఆన్సర్‌లో గూడా. ఆ! ఆ తర్వాత ఇనీషియల్‌గా మాట్లాడినప్పుడైతే నాకు ఓకే. సో, హి ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఆన్ సంథింగ్ అని. కానీ అంత ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఉంటది. ఆ కల్చరల్ రూటింగ్ ఏదైతే ఉందో, గోదావరి యాస గాని, కల్చర్ గాని, ఫుడ్ గాని ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అనమాట. రైట్. అది నా వల్లైతే అవ్వకపోయేది. సో, ఐ జస్ట్ రిమైన్డ్ సైలెంట్ మేజర్‌లీ. అండ్ ఐ వాస్ జస్ట్ అబ్జర్వింగ్ ద ప్రాసెస్. సో, ఇట్ వాస్ ప్రెటీ సింపుల్. నాకైతే లెర్నింగే ఇంకా ఓకే. ఇన్‌ఫాక్ట్. సో నైస్.